ఇప్పుడు పిండేసినావా బట్టలు? ఇప్పుడే పిండినా. పిండి ఎన్నేసినా ఇక నువ్వు వస్తాను డ్యూటీ నుంచి. పిండేస్తే సాయంత్రం పిండే, లేకపోతే పొద్దున పిండి. ఎండకు బాగా వెళ్ళిపోతాను. మంచి ఎండాల టైంలో ఇట్లా తీగల మీద ఉంటే బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఏం కూర వండినావు? దోసకాయ కూర వండినాయి కదా. దోసకాయ నేను తినొద్దు మరి. నువ్వేం వేసుకొని తింటావు మళ్ళీ? కారం పొడి ఉంది నాకు. ఇవన్నీ దూసపోయినావు ఒకసారి. సబ్జా గింజలు కొన్ని తెంపినావు. తెంపిరా? నిన్న సాయంత్రం తెంపినా. ఇవాళ ఏం ఎగ్జామ్ అంటే వాళ్ళకి? హిందీ అట. ఎగ్జామ్ మళ్ళీ రేపు లేదు స్కూల్. రేపు రంజాన్. ఏం ఎగ్జామ్? ఒక రోజు ఉంటే ఒక రోజు లేదు, ఒక రోజు ఉంటే ఒక రోజు లేదు. ఇక నిన్న ఇద్దరు తెంపారు. కత్తెర తీసుకొని తెంపి సబ్జా గింజలు దూసిన కాడికి దూసిరు మొత్తం. ఇక ఇల్లు ఉన్నాయి. మళ్ళీ నేను ఇవన్నీ క్లీన్ చేస్తలేమ్మా ఆడబెట్టనులే అంటే పెట్టారు. అది మంచిగా ఎండబెట్టాలి. మళ్ళీ అవన్నీ దూసి ఈ మండలతో అయినా ఎండబెట్టాలి, లేకపోతే దూసినాక ఇక వీటిని అయినా ఎండబెట్టాలి. ఎండబెట్టి మంచిగా నలిపితే గింజలు మంచిగా వస్తాయి, లేకపోతే అంత చాలా మంచిదట ఇప్పుడు. అవును మరి, చాలా మంచిది. ఇంకా మన ఇంట్లో అట్లాంటి చెట్టు ఉండడు అదృష్టం. అంటే కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి, కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి, కానీ ఇక 2-3 ఉండే కానీ ఇక వేరే చెట్టు పెట్టలేదు. అందుకే తీసేసిన. ఇవాళ బత్త మనం బియ్యం బత్త చింపిన. వావ్, సీల్ చేసిన సీల్ చేసిన. అయిపోయినాయి బియ్యం అయితే కంప్లీట్. నిన్ననే అయిపోయినాయి. అందుకే నిన్న నైట్ తీద్దాం అనుకున్నాయి. ఇక నువ్వు పొద్దున ఒకటి చేయడానికి డ్యూటీ పోయినావు కదా, అందుకని నేనే తీసి వండిన. ఫస్ట్ వండినా ఇది 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసిన. సమానంగా పోతే కొద్దిగా మెత్తగా అయింది. పట్టించిన బియ్యం కదా, పండించినాయి కదా. మరి ఇంత ముందు లేక గంజంతో చూసినావా? మరి అట్లా వంపితే కొద్దిగా బలం ఉండదు అంటారు కదా. అంటారులే కానీ మరి అన్నం మంచిగా కావట్లేదు కదా, అంటే వాటర్ తగ్గించి ఉండాలి. ఇగో ఇప్పుడు అట్లనే చేసాం. మళ్ళీ 2వ ప్రయత్నం అట్లా చేసేసరికి సక్సెస్ అయిందా? పర్లేదులే. నేను ఈ బాక్స్ వరకు మళ్ళీ మెత్తగా ఉంటే పప్పుచార్ల కంటే మెత్తగా ఉంటే తింటాం, కానీ ఇట్లా మామూలుగా అంటే కూరల కంటే తినలేము, మంచిగా అనిపించదు. ఇప్పుడు ఇంత మటుకైతే నీకు బాక్స్లో పెట్టేసి తినేసి. తినడానికి ఏం కూర ఉంది మరి? దోసకాయ ఉంది. నువ్వు తినడానికి? నేను తిన్నంత. నేను తినడానికి ఏం లేదు. ఏం కాలే కానీ దోసకాయ కూర తినలే, కానీ ముక్కలు తినకు, దోసకాయ ముక్కలు తినకు. మళ్ళీ ఒక 2 టమాటాలు వేసిన. మరి ఉట్టి దోసకాయ అయితే బాగుండదు. 2 వేసిన, ఎక్కువ వేయలే. పులుపు మళ్ళీ అసలే గింజలు ఉన్నాయి బాగా దోసకాయలల్లా, అందుకే కొన్ని తీసి పడేసిన. గింజలు వద్దు మరి, గింజలు అంతా తినబుద్ధి కాదు. అవి ఉంటే చాలే అన్నం. ఇప్పుడు ఎట్లాగో తినిపోతాగా. ఇప్పుడు తినిపో. అన్నం ఎన్నింటి తినంటే బ్లాస్టింగ్ టైంలో తిను, ఖచ్చితంగా తిను, లేకపోతే మళ్ళా నీకు వీలు ఉండదు కూడా. దోసకాయ చాలు. పెద్దోడు తింటే ఏం కాదుగా మరి దోసకాయ. ఏమన్నాయి అసలు పరిస్థితులు అస్సలు బాగాలేవు. నిన్న నువ్వు తెచ్చిన టాబ్లెట్లో వేసుకున్నా, అవి కొంచెం పని చేస్తానట్టుంది కదా, లేకపోతే ఈ టైం కల్లా ఎట్లా తగ్గుతావు మరి దారుణంగా. కంటిన్యూ తగ్గుతానే ఉంటావు. టాబ్లెట్లు మేము కూడా సరిపోతాం. లేనిపోని దుకాణం కొనుక్కుంటాం కదా మనం, ఉండలేక. ఈ సపరిచ్చేటి నిన్న సాయంత్రం తెచ్చినాక ఒకటి వేసుకున్నా, నిన్న నైటు. మళ్ళీ ఇప్పుడు ఒకటి వేసుకున్నాను వచ్చే ముందు, డ్యూటీ నుంచి వచ్చే ముందు ఒకటి వేసుకున్నా. 2 అయిపోయినాయి, ఇంకొకటి ఉంది. ఇవేమో 2 రకాల టాబ్లెట్లు. ఇప్పుడు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం ఫ్రిడ్జ్ మీద టాబ్లెట్లు అట్లా అయిపోయినాయి. అవన్నీ ఫ్రిడ్జ్ మీదకి వెళ్ళి అవన్నీ ఎందుకు అంత అయిపోయినాయి ఉన్నాయి, మళ్ళీ మంచిగా ఉన్నాయి. అలా పిల్లలు అయితే ఏం లేవు కదా, ఏం లేవు. ఇదంతా బండిది, అది అంటుతుంది. సైడ్ గ్రీజ్ కాదు, మనం కాలు పెట్టుకునే ఫుట్ రెస్ట్ ఉంటుంది చూసిన. అది వాటరు ఏసీ దగ్గర పెట్టుకుంటాను, కూల్ అవుతాను. పెట్టాలి. అయితే ఏం కాదు, ఇంకా ఆడబెట్టకుండా ఉండని. నిన్న వేడైనాయి వాటర్. బ్లాస్టింగ్ టైంలో ఒక 5 నిమిషాలు ఏసీ దగ్గర పెట్టిన, కూల్ అయింది. అన్నం తినే టైంలో వేడిగా ఉంది. పెట్టు.
కూరగాయలు ఏమేమి ఉన్నాయి, ఏమైపోయినాయి మళ్ళీ? సరుకులు నిన్న కొన్ని రాసిన ఉమ్. సరుకులు తేవాలా, ఎప్పుడు ఎత్తవో ఏమో మరి. నాకు ఇంట్లో అయిపోయినాయి, ఇగో సబ్బులు కూడా కంప్లీట్ అయినాయి. రాసి పెట్టు. రాసి పెట్టా. శాలరీ తక్కువ వచ్చింది, కొంచెం చూసిరా ఈ సరుకులు ఈసారి. అదే అదే, ఇక ఆల్రెడీ ఒక ఉప్పు ప్యాకెట్ ఉంది. అరే చిప్స్ వేయించుతానన్నా మళ్ళీ నీతోటి వెళ్ళాలా, మర్చిపోయాను. ఇంకొద్దులే ఇప్పుడు, వద్దు ఇప్పుడు వద్దు. తర్వాత వేయించుదా, పిల్లలు వచ్చిన వాళ్ళు ఇచ్చినాక వేయించుకుంది, కానీ ఇప్పుడు నాకు టైం సరిపోదు. అసలు జీతం చాలా తక్కువ వచ్చింది, ఆ ఈఎంఐలకు సరిపోవు, మళ్ళీ ఇంట్లో ఖర్చులకు సరిపోవు. వాళ్ళు పెద్ద మనుషులు లెక్క మనం అన్నిటికీ అటెండ్ అవుతామమ్మా, మళ్ళీ టికెట్ వాళ్ళు సరిగ్గా ఉండరులే. కానీ ఇంత ఎఫెక్ట్ అవుతుందని తెలిసి ఉంటే అసలు చూసి ఉండు, మళ్ళీ పోసి ఉండేటప్పుడైనా. ఇప్పుడు ఫస్ట్ కదా, ఎక్కువ పెట్టకు. ఫస్ట్ కదా అందుకే. అరే సల్లనే ఉంది కదా, మరి సల్లనే పెట్టినా. ఇక ఎన్ని పెడతావు ఇక అసలే? ఎంత ఉన్నది? 3 గిన్నెలలో ఉందా అన్న? నువ్వు మెత్తపడ్డది అన్నం తినవు కదా అందుకే. తినాలి, ఏం చేద్దాం మరి. అన్నం ఏం చేస్తావు? సరేను నేను తింటా తర్వాత. మామిడికాయ పచ్చడి బాగుంటుంది ఇంకా, కానీ ఆ పచ్చడి ఏమో ఖరాబ్ అయిందా? మంచిగా లేదు. వేడి నీళ్ళు వేడి చేసుకున్నా, అయ్యే తాగుతాను నేనైతే. అయ్యే తాగు. ఇగో బిందెకి క్లాత్ చుట్టినా, కొంచెం పర్లేదు, చల్లగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయి కూడా ఫ్రిడ్జ్లో తాగకు. మరీ చెప్తున్నా నీకు నేను. మొన్న అసలు బాగా దూపాయింది, ఉడికింది అందుకే. ఏం బెరుస్తాను అమ్మ, వద్దు, అది బాగా పవర్ ఉన్నది. బాగా మెత్తగా అయింది అన్నం. అన్నమా కొత్త బియ్యం కదా మరి అట్లనే ఉంటుంది. వద్దు పీరవద్దు, బాగా నొప్పిలేస్తుంది ముక్కులో. పిల్లలు అది పీరవద్దమ్మా. ఎవరు గేట్ సప్లై చేసేది? ఎవరు? అక్క. అక్క అట, నాకు కూడా అక్కే అవుతుందా? ఇప్పుడు సాక్స్లు ఇప్పి పో కడుక్కోపో. ఎల్లుండి ఎందుకు లేదు స్కూల్, అర్థం కావట్లేదు. ఏమన్నా రేపైతే రంజాను. ఎక్కడిది ఆడుకున్నాడే ఆడుకున్నాడు. అటొక్కలు ఇటొక్కలు పండుకొని కొట్టుకుంటా ఇదే జరిపోతుంది ఇక. రావద్దు నిజంగా. పుండైంది గేటుకి తగిలింది కాలు. పో కడుక్కోపోమ్మా, కొంచెం పెట్టినా నీకు అన్నం. సరే, ఎట్లుంది కూర? కూర బాగానే ఉందిలే, కానీ అన్నం కొంచెం మెత్తగా అయింది. అదే కాలట్లేదా అమ్మో? తర్వాత అన్నంలోకి మళ్ళీ తిందురులేండి. రెడీ అవుతుంది. అయిపోయిందా? తిను అన్న. వాచ్ నడుతుందా? ఒకటైంది అల్లా అంటాను. నిన్న ఖరాబ్ అయిందంటే మరి కోతులు వస్తాయమ్మా, డోర్ పెట్టలేను కదా. అప్పుడో కోత వస్తుంది. చిన్నబో చిన్నబోమ్మ. ఎట్లుందమ్మా? ఎట్లుంది రిచ్?
చిప్స్ గిన్నె ఇల్లు వేసుకున్నారా చిప్స్ అన్నీ కలుపుకున్నా అమ్మ తినేయండి. ఎట్లుంది కూర? మంచిగా ఉందిగా. దోసకాయ కూర రోజు వండు మమ్మీ వండు మమ్మీ వండు మమ్మీ. చిప్స్ ఉండని రోజులు అన్నం తక్కువ తినండి, చిప్స్ ఎక్కువ తినండి, సరేనా? తలకాయ ఉపుతాను మళ్ళా. రేపు ఎల్లుండి ఎందుకు లేదట మరి స్కూల్? అర్థం కావట్లేదు. రీడ్ చేసుకోవడానికి. అబ్బా రేపు ఉందిగా రీడ్ చేసుకోవడానికి. రంజానా రేపు? ఇంకా 2 days లేదు. ఈ మధ్యలో అసలు స్కూల్లే సరిగ్గా ఉండట్లేదు. ఇక మొత్తం 20కి అయిపోతే కావచ్చు ఇక మీ స్కూల్స్. ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు, అప్పుడు చూడాలా రిచ్ రిజల్ట్ ఎట్లుంటుంది, ఎట్ట చదివింది ఈ సంవత్సరం మొత్తం అని అప్పుడు తెలుస్తుంది. కారం లేదు కదా, సర్లేండి. బాయ్ చెప్పండి ఇక. Bye friends.